ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సంగతుల గురించి గాని ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన సిలిగెళ్ళి ఆ కార్య జనసమూహంలోని అనేకులు తమ పత్ని దారిపొడిన తచ్చే కొందరు చెక్క కొండని నరికి దారికొడకతచ్చే జనసమూహంలో ఆయన పిలుపు నిలుచుండు వారును వెనకవచ్చు వారు దావీదు కుమారుడికి జయము ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపటం గాక సర్వోన్నతమైన స్థలములలో జయం కాకిరే చూపిదే. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం మంది ఇది ఎవరైనా కలరపై జనసమూహము ఈయన గలిలీలోని నజరేతు వాడైన ప్రవక్తని యేసని చెప్పిరి. ఈ యొక్క లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయితే పరిశుద్ధ గ్రంథంలో సువార్తలన్నింటిలో చూసినప్పుడు చాలా స్థలంలో కూర్చుండే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడైతే ఆయన ఒక గాడిద పిల్ల మీద కూర్చుని ఉన్నారు. అతను అంతగా కనపరచబడ్డాన్ని బట్టి అధికారులు చాలామంది కోపంతో మండిపడిపోతూ ఉన్నారు. కానీ అప్పుడైతే ఆయన కూర్చుని ఉన్నారు. కానీ ఆయన గురించి కానీ ఆలోచన చేసినట్లయితే తర్వాత ఆయన మోయవలసినటువంటి భారాన్ని బట్టి అతని హృదయం ఎంతగానో మండుతుంది. కనుక మనం అనేక మందిని చూస్తూ ఉంటాము. వారు పైకి నవ్వుతూ ఉన్నట్లుగా కనిపించవచ్చు, కానీ వారి హృదయంలో ఎంతో వేదన అయితే కలిగి ఉండొచ్చు. హృదయ రహస్యములన్నింటినీ ఎరిగిన దేవుడు ఈ దినాన తాను ఎలా ఉన్నాడంటే గాడిద మీద కూర్చొని అతడు ఘనత పొందినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ మన కొరకు అతను ఎన్నో శ్రమలు అనుభవించి అతను నలపబడ్డానికి శిలువలో పైకి ఎత్తబడటానికి అతను ఎన్నో సంవత్సరాలు ఊహించి అసత్యపడ్డాడు బాక. కనుక బయటికి కనిపించేటువంటి దాన్ని బట్టి కాదు, ఈరోజు హృదయంలో ఎవరు ఎలా ఉన్నారనేది దేవుడికి తెలుసు. ప్రభు ఎలా ఉన్నారో అనే దాని గురించి ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారందరూ కూడా ఆయన విషయమై ఎంతగానో సంతోషిస్తారు. ఆయన విషయమై సమాధానంగా ఉంటారు. ఆయన హృదయంలో తమ గురించి ఆలోచన చేస్తున్నాడు అనేటువంటి ధైర్యాన్ని బట్టి వారు జీవింపగలుగుతారు. కనుక ఆయన ఎన్నోసార్లు ఎంతో సంతోషంగా ఉన్నట్లు కనపడ్డారు. కానీ అతనికి అప్పగించబడిన పని నిమిత్తము అతను ఎంతో భారం కలిగి ప్రయాసపడుతూ ఉన్నారు. కనుక నీ గురించి నా గురించి ఎంతో భారం ఉంది. తన జీవితం అంతటిని కూడా మన కొరకు సమర్పించి మన కొరకే జీవించేటువంటి దేవునికి మనం ఎంతగానో స్తుతించాలి. ఆయన కొరకు ఎన్నో కార్యాలు చేయడానికి మనం ఇష్టపడాలి. జనులు నిందించిన, హింసించిన, చెడ్డ మాటలు పలిగినప్పటికీ కూడా ఆయన కొరకు జీవించి ఆయన నామాన్ని కనపరచడం ద్వారా మనం ఎంతో ధన్యతలు పొందుకుంటాం. ప్రభు ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిని సమీపించేటువంటి వారు అందరిని బట్టి దేవాన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప కృపా సన్నిధినైనా ప్రతి ఒక్కరిని ఆవరపు చేయబట్టి సహాయం దయచేయండి. అందరి హృదయాలను ఎరిగిన వాడు నీవే గనుక ప్రభు నీవే కృప చూపించి మహిమ సన్నిధిని నీకు నడిపించమని ప్రతి ఒక్క హృదయంలో ఉన్నటువంటి దప్పికనంతటిని తీర్చి నీ మహిమలో జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ పొందమని ప్రతి పరిస్థితిలో నుంచి ఈ విశ్రాంతి దినాన్నైనా ప్రతి ఒక్కరిని విడిపించి గొప్ప చేసి సమాధానంగా వెళ్ళుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె.